Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. JLM Singareni, ITI electrician students. చాలా బిగ్ అప్డేట్ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. మనందరికీ తెలుసు సింగరేణి ఎలక్ట్రీషియన్ పోస్టులు ఎక్స్టర్నల్లో పడ్డాయి. అది యాక్చువల్గా 15th ఏప్రిల్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కావాల్సి ఉండేది. బట్ మనకి ఇక్కడ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల 15th మే 2024 నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని అఫీషియల్గా సింగరేణి వెబ్సైట్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో స్టూడెంట్స్, ఈరోజు 7th మే మనకు ఇంకొక ఎలక్షన్స్ అయిపోగానే ఇమ్మీడియట్గా మనకు వచ్చేది ఏంటంటే అక్కడ అప్లికేషన్ ప్రాసెస్ సింగరేణి ఐటీఐ ఎలక్ట్రీషియన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 15th మే. సో 15th మే నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి మనకు దాని తర్వాత ఎగ్జామ్ డేట్ని కూడా అనౌన్స్ చేస్తారు. మరి మీ ప్రిపరేషన్ అనేది దానికి 10 రెట్లు ప్రిపరేషన్ అంత స్పీడ్లో మీరు వెళ్తే ఆ ఎగ్జామ్ టైం వరకు మీరు సిలబస్ని కంప్లీట్ చేసుకుంటారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ టెస్టులు రాసి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసి మీరు ఆ సబ్జెక్ట్ పైన గ్రిప్ తెచ్చుకోండి. స్టూడెంట్స్, ఇదొక మంచి అవకాశం మనకు. ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళకి సింగరేణిలో ఐటీఐ ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ జాబ్స్ అనేవి ఒక మంచి అవకాశం. ఆల్రెడీ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో సక్సెస్ఫుల్గా బ్యాచ్ రన్ అవుతుంది. సో మళ్ళీ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒకసారి బిగ్ రిమైండ్ చేయడానికి నేను చెప్తున్నాను. స్టూడెంట్స్, 9th మే 2024 రోజు మనకు సింగరేణి అండ్ జేఎల్ఎం సంబంధించిన ఒక న్యూ బ్యాచ్ని మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నాం. స్టూడెంట్స్, ఎందుకంటే మిమ్మల్ని ప్రతిసారి రిమైండ్ చేస్తూ మిమ్మల్ని ప్రిపరేషన్ వైపు ఒక కంటిన్యూస్ సీరియస్గా ఉండాలని, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కరెక్ట్గా ఉండాలని మేము మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం. స్టూడెంట్స్, ఎస్, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను, 15th మే 2024 రోజు మనకు నోటిఫికేషన్ వస్తుంది. స్టూడెంట్స్, మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ని చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ఇచ్చిన డేట్ వరకు మనము పక్కా ప్రిపేర్ అయిపోయి ఒక మంచి నోట్స్ రాసుకొని, ఒక మంచి షార్ట్స్ నోట్స్ రాసుకొని, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసి వాటిపైన మంచి కాన్ఫిడెన్స్ మనం తెచ్చుకోగలుగుతాం. సో స్టూడెంట్స్, ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసి ఆ సింగరేణి జాబ్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరినీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు ఇమ్మీడియట్గా కోచింగ్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. స్టూడెంట్స్, మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామంటే 9th మే 2024. ఇది మనము ఆఫ్లైన్లో ఇస్తున్నాం, ఆన్లైన్లో కూడా ఇస్తున్నాం. మరి ఒకసారి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందో కూడా చూద్దాం. ఆఫ్లైన్లో అయితే 15,000 ఉండేది. బట్ మనం ఇక్కడ స్టూడెంట్స్కి కేవలము 10,000కు మాత్రమే ఇస్తున్నాం. ఆఫ్లైన్ కోచింగ్ ఓన్లీ 10,000కు మాత్రమే. స్టూడెంట్స్, అదేవిధంగా ఆన్లైన్ కంటెంట్ కూడా మీకు 10,000 ఉండేది. దాన్ని కూడా మేము మీకు ఇక్కడ కేవలము 8,000కు మాత్రమే ఇస్తున్నాం. సో స్టూడెంట్స్, మీరు మీ అందుబాటులో ఉన్న సౌకర్యాలను చూసుకొని ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ప్రిపరేషన్ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎస్ స్టూడెంట్స్, ఎందుకంటే మనకి ఇంకా కరెక్ట్గా 1 వీక్లో నోటిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఆ నోటిఫికేషన్లో మనం అన్ని డీటెయిల్స్గా తెలుసుకుంటాం. సో దాంట్లో పాటుగా మీ ప్రిపరేషన్ కూడా ఇప్పటి నుంచైనా కరెక్ట్గా చేస్తే మీరు ఈజీగా మీ గోల్ వైపు రీచ్ అవుతారు. సో స్టూడెంట్స్, ఆఫ్లైన్ అయినా సరే ఆన్లైన్ అయినా సరే మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా 9246212138, మళ్ళీ చెప్తున్నాను 9246212138, అదేవిధంగా 9848692598 ఫోన్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. స్టూడెంట్స్, సో స్టూడెంట్స్, ఇక్కడ నేను ఎందుకు మరి మిమ్మల్ని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కావాలని చెప్తున్నానంటే ఈ ఎగ్జామ్, టెక్నికల్ ఎగ్జామ్ ఒక ఐటీఐ స్టూడెంట్ ఓన్గా నేర్చుకున్నా కూడా ఇప్పుడు అడుగుతున్న ఎగ్జామ్ ట్రెండ్ పేపర్ని చూస్తే మీరు ఆ ఎగ్జామ్ సిలబస్ని కొంచెం దాటి వెళ్ళాల్సి వస్తుంది. అదేవిధంగా ఆ ఎగ్జామ్లో ఉన్న సబ్జెక్ట్ యొక్క ఫండమెంటల్స్ కాన్సెప్ట్ని కూడా చాలా పర్ఫెక్ట్గా చదువుకోవాలి.
చదువుకోవడమే కాదు, ఆ కాన్సెప్ట్లో ఆ అడ్వాన్స్డ్ టాపిక్స్లో క్వశ్చన్స్ని ఏ విధంగా అడుగుతున్నాడు, అసలు క్వశ్చన్ రూపంలో అడిగినప్పుడు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, మరి మల్టిపుల్ చాయిస్లో అడిగినప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఇక్కడ మీకు ఒక ప్రత్యేకంగా ఎక్స్పర్ట్ టీమ్, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ద్వారా ఇవన్నీ మీకు మేము ఇక్కడ చేపిస్తున్నాం. సో ఇలా ప్రిపరేషన్లో మీరు చదువుకుంటే మీకు 99% మీరు మీ గోల్ వైపు రీచ్ అవుతారు. 100% మీకు ఇక్కడ జాబ్ అనేది వస్తుంది స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ ఇంకా ఏమీ ఆలోచించకుండా మీరు ఇమ్మీడియట్గా ఈ బ్యాచ్లో జాయిన్ అయిపోండి. ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యి మీ సింగరేణి జాబ్ డ్రీమ్ని మీరు 100% కాన్ఫిడెన్స్తో తెచ్చుకోండి. సో స్టూడెంట్స్ మనకు బ్యాచ్ స్టార్ట్ 9th మే. ప్రతి ఒక్క ఐటీఐ ఎలక్ట్రీషియన్ స్టూడెంట్ దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటానని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.